ఓకే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వర్డ్. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ హోలీ ల్యాండ్ మేరీ జోయిస్ లో కాలర్స్ కి సంబంధించిన కీస్ కోసం సాబో సైనికులతో పోరాడుతూ ఉంటాడు. చివరికి పోరాటం ముగిసిన తర్వాత కీస్ని తీసుకుని వెళ్లే సమయంలో బొన్నీ అక్కడికి వస్తుంది. అయితే ఇద్దరూ రక్షించాలనుకునే వ్యక్తి ఒకరే కావడంతో కీస్ని తీసుకుని అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళుతూ ఉంటారు. ఇలా వెళుతున్న సమయంలో సాబో తన చేతి నుండి కారుసు యొక్క కాకని బయటికి తీసి ఈ కీస్ని తీసుకోండి మరియు ఈ విషయాన్ని మోర్లీ అలాగే ఇతరులకు కూడా తెలియజేయండి. మీరు కోమాని బానిసల యొక్క కాలర్స్ ని అన్లాక్ చేసిన తర్వాత నేరుగా ప్రధాన కార్యాలయానికి వెళ్ళండి. ఇక్కడితో మీ మిషన్ కంప్లీట్ అవుతుంది అని కారుసుకి తన దగ్గర ఉన్న కారుసు కాకు ద్వారా ఈ విషయాన్ని చెప్పి తన దగ్గర ఉన్న కీస్ని ఆ కాకి ఇచ్చేస్తాడు. అయితే కారుసు మరి నువ్వేం చేయబోతున్నావు అంటే సాబో నేను చెయ్యాల్సిన పని ఇంకా మిగిలి ఉంది, నా పని పూర్తయిన వెంటనే మిమ్మల్ని అనుసరిస్తానంటాడు. సాబో ఇలా చెప్పడంతో కాకి కీస్ని పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే సాబో నువ్వు తర్వాత ఏం చేయబోతున్నావు అని బొన్నీని అడిగితే నెక్స్ట్ ఎగ్ హెడ్ కి వెళ్తున్నానని చెబుతుంది. సాబో ఏమో మీరు బాగానే ఉంటారా, అది ప్రపంచ ప్రభుత్వానికి సంబంధించిన ఐలాండ్ అంటాడు. బొన్నీ ఏమో వేగపంక్ని మా నాన్నగారి స్వభావాన్ని ఎలాగైనా తిరిగి తీసుకురావాలని అడుగుతాను. ఈ మాటకి సాబో అది నిజంగా సాధ్యమవుతుందా అని బొన్నీని అడిగితే అతనిని ఎలాగైనా చేసేలా చేస్తాను, ఒకవేళ అలా చేయకపోతే అతనికి భూమిపై నూకలుండవు. వీళ్ళిద్దరులా మాట్లాడుకునే టైంలో వీళ్ళ వెనకాలే బొట్టులు వెంబడిస్తూ ఉంటారు. ఇది గమనించిన సాబో వెంటనే బొన్నీని పట్టుకుని పై దూలంపై దాక్కుంటాడు. అక్కడికి చేరుకున్న బొట్టులేమో వీళ్ళు ఉండి ఉండి ఒక్కసారిగా మాయమైపోయి ఇంత ప్లేసులో ఎక్కడికి పోయి ఉంటారని మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఆ బొట్టుల్లో ఒకడు ఒకవేళ వీళ్ళు ది లాస్ట్ ఛాంబర్ కి వెళ్లి ఉంటారని మాట వరుస కన్నందుకు ఆ బొట్టుల్లో ఒకడు నువ్వు ఆ ప్రదేశం గురించి జోక్ టైప్ లో కూడా మాట్లాడకంటాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకున్నదంతా సాబో అలాగే బొన్నీ ఆలకిస్తూ ఉంటారు. కట్ చేస్తే సాబో బొన్నీని ఒక సురక్షితమైన ప్రదేశంలో వదిలి ఇటువైపుగా వెళ్తే కొత్త ప్రపంచంలో ఉన్న ఎగ్ హెడ్ కి వెళ్తావు, అలాగే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అంటాడు. బొన్నీ ఏమో ఇది నాకు వింతగా అనిపిస్తుంది, మీరు సముద్రపు దొంగలైతే అంత వింత లేకపోదని గాని ఒక విప్లవకారుడు నా పట్ల చాలా దయతో ఉన్నాడని అంటుంది. సాబో ఏమో మనిద్దరం ఒకే వ్యక్తిని రక్షించాలనుకున్నాము కదా అంటే బొన్నీ నా తండ్రిని జాగ్రత్తగా చూసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాబో ఏమో ఆ సైనికులు మాట్లాడుకున్న ది లాస్ట్ ఛాంబర్ కి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కింగ్ కోబ్రా 5 ఎల్డర్స్ ని కలవడానికి లోపలికి వెళ్తాడు. చాకా అలాగే పిల్ కోబ్రా చెప్పినట్టుగానే బయటే ఉండిపోతారు. ఇక కింగ్ కోబ్రా ఒంటరిగా లోపలికి వెళ్లి చూస్తే సింహాసనం చుట్టుపక్కల ఎక్కడ చూసినా సోట్సే కనిపిస్తూ ఉంటాయి. ఇంతలో అక్కడికి 5 ఎల్డర్స్ వస్తారు. కింగ్ కోబ్రాని చూసి మీరు మమ్మల్ని దేని గురించి అడుగుదాం అనుకుంటున్నారు, అరబాస్టా రాజ్యానికి చెందిన కింగ్ కోబ్రా. ఎల్డర్స్ ఇలా అడగడంతో కోబ్రా మంచిది, నేను ఎక్కడి నుంచి ప్రారంభించాలి, సరే ప్రపంచ ప్రభుత్వం 20 మంది చక్రవర్తులచే స్థాపించబడింది, అది కూడా 800 సంవత్సరాల క్రితం. ప్రపంచ సృష్టికర్తలుగా వారు తమ కుటుంబాలతో మేరీ జోయిస్ కు వచ్చారు, కానీ వారిని సెలెస్టియల్ డ్రాగన్స్ అని పిలుస్తున్నారు మరియు వారు 800 సంవత్సరాలుగా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. లోపల ఏమో 20 మంది చక్రవర్తులు ఒకరినొకరు సమానంగా చూసుకుంటున్నారు మరియు వారిలో ఎవరైనా నియంతగా ఎదగకుండా ఉండడానికి వారందరూ ఉద్దేశపూర్వకంగా ఒక ఖాళీ సింహాసనాన్ని స్థాపించారు మరియు అక్కడెవరూ కూర్చోకూడదనే ప్రమాణికానికి చిహ్నంగా వారి ఆయుధాలను దాని చుట్టూ ఉంచారు. ఇంతలో వారి రాజు కుటుంబాలను కోల్పోయిన 20 దేశాలలో కొత్త చక్రవర్తుల్ని ఎంపిక చేయబడ్డారు మరియు అప్పటి నుంచి వారి స్థానాల్లో ఉన్నారు. అందువల్ల మొదటి 20,000 రాజు కుటుంబాల పేర్లు వారి స్వదేశ దేశాల నుండి తొలగివేయబడింది. కానీ అలబాస్టా దీనికి భిన్నంగా ఉంది. నెఫెర్టరీ కుటుంబానికి చెందిన క్వీన్ లిల్లీ తన పేరు. ఆమె మొదటి 20 ఏళ్లుగా ఇక్కడే ఉండిపోయింది, కానీ ఆమె సెలెస్టియల్ డ్రాగన్ గా మారలేదు మరియు ఆమె అలబాస్టాకి తిరిగి వెళ్ళింది కాబట్టి నెఫెర్టరీ కుటుంబం ఇప్పటికీ ఆమె దేశంలోనే ఉంది. ఆ కారణంగా ఖచ్చితంగా చెప్పాలంటే సింహాసనం చుట్టూ కేవలం 19 ఆయుధాలు మాత్రమే ఉంటాయి. కోబ్రా ఇలా చెబుతూ ఉండగా ఎల్డర్ అది నిజమే, కానీ ఇప్పుడు నీకొచ్చిన సమస్య ఏంటని అడుగుతాడు. నేను మా దేశంలో మిగిలిపోయిన పాత పుస్తకాలను చదువుతూ ఉన్నాను, మనకు తెలిసిందంతా శూన్యం తర్వాత సాహిత్యంలో రాయబడిన చరిత్ర, కానీ అది అక్కడ లేదు. మా ప్రిన్సెస్ అయిన క్వీన్ లిల్లీ పేరు, అలాగే ఆమె అలబాస్టా రాజ్యానికి తిరిగి రాలేదు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడే ఆ దేశాన్ని పరిపాలించాడు. మీకు దీని గురించి ఏమైనా తెలుసు ఉంటే నాకు చెప్పగలరా అని కోబ్రా అంటే ఎల్డర్
అదేనా మీరు మమ్మల్ని అడగాలనుకున్నారు? 800 సంవత్సరాల క్రితం నెఫెర్టరీ కుటుంబానికి చెందిన చక్రవర్తి మాత్రమే ఇక్కడ నివసించలేదనేది నిజం. కానీ ఆమె కూడా తమ దేశానికి తిరిగి వెళ్ళిందనే మేమనుకుంటున్నాం. ఆమె ఎందుకు అలా చేసింది? ఎక్కడికైనా వెళ్ళి ఉంటుందంటారా? అది చాలా కాలం క్రితం కాబట్టి మనకు తెలిసే అవకాశమే లేదు. దీనికి నన్ను క్షమించండి, ఇంతకు మించి మాకేమీ తెలియదు. అయితే కింగ్ కోబ్రా అసలు డీకి అర్థం ఏమిటని అడుగుతాడు. దీని గురించి మీరెందుకు అడుగుతున్నారని ఎల్డర్ అడిగితే కోబ్రా నిజానికి 800 సంవత్సరాల క్రితం ఆమె రాసిన ఒక చిన్న లేఖ మాకు తరతరాలుగా రాజకుటుంబానికి సంక్రమిస్తూ వస్తుంది. ఒకవైపు పాంగయ్య కోటలో సిరాహోసిని కోమ బంధిస్తూ ఉంటాడు. ప్రిన్సెస్ సిరాహోసి కూడా అక్కడ ఉన్న వారిని కాపాడమని చాలా వేడుకుంటూ ఉంటుంది. ఒకవైపేమో తండ్రి కొడుకులిద్దరూ జలకన్యని పట్టేసి మన సొంతం చేసుకోబోతున్నామని గింతులేస్తూ ఉంటారు. చార్లెస్ అయితే పట్ట పగలే కలలుగానేస్తూ ఉంటాడు. ఒకవైపు సిరాహోసి ఎవరైనా వచ్చి కాపాడనని వేడుకుంటూ ఉంటే అక్కడున్న రాజులు మాత్రం ఎవరైనా బలమైన వారిని తీసుకొస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నేనింకా వీళ్ళేదో పీకేస్తారనుకున్నాను, కానీ వీళ్ళే పారిపోతూ ఉంటారు. కానీ సిరాహోసి బ్రదర్స్ సిస్టర్కి ఏమన్నా అయితే ఊరుకుంటారేటి? కొంచెం కూడా లేట్ చేయకుండా మన రాజ్యం పోయినా సరే మన సిస్టర్ని కాపాడుకోవాలని ముగ్గురు బ్రదర్స్ వెళ్లి దూకేస్తారు. కానీ చార్లెస్ గారు మయంగా వచ్చి ఇప్పుడే మీ ఇంటికి దొబ్బేయండి, మళ్ళీ మీ చెల్లి గురించి ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు, ఇక్కడ నుంచి ఈ జలకన్య మేము పెంచుకునే పెంపుడు జంతువు అంటాడు. ఇక ఈ మాట విన్నాక ముగ్గురు బ్రదర్స్ వీడిని వేసేద్దామని ఆవేశంగా వస్తారు. కానీ చార్లెస్ కోమను ఉపయోగించుకొని వీళ్లపైకి అటాక్ చేస్తాడు. ఈ విధ్వంసాన్ని చూసాక లియో అలాగే రిబకా సిరాహోసిని కాపాడాలని వెళుతూ ఉంటారు. ఈ టైంలోనే కోమాను వేసేద్దామని ముగ్గురు బ్రదర్స్ వెళ్తే మయోస్గాడ్ అడ్డంగా నిలబడి వారు సముద్రపు దొంగలు, ఏ దేశానికైనా భద్రత వహించేవారు, ఇదంతా చేసేది ఆ పిచ్చిన కొడుకని చెప్పడంతో చార్లెస్ గాడికి మయోస్ గాడ్ పై విపరీతమైన కోపం తన్నుకుంటూ వచ్చేస్తుంది. దానితో కోమాను వెంటనే మయోస్ గాడ్ ని చంపేమంటాడు. ఇది వినిన వెంటనే మన లియో అలాగే కసాయి వెంటనే వారి అటాక్స్ తో చార్లెస్ గాడిని నేలలో పాతేస్తారు. అయినా వీడికి ఇలా జరగాల్సిందేలే, ఎన్నిసార్లు తిన్నా బుద్ధి రాలేదు. అక్కడ ఉన్న మిగతా రాజ్యాలకు సంబంధించిన రాజులు అది చూసి వాడు ఖచ్చితంగా చనిపోయి ఉంటాడని నిర్ధారించుకుంటారు. అలాగే ఏ సమయంలోనైనా నేవీ సోల్జర్స్ ఇక్కడకు వచ్చేస్తారని కంగారు పడుతూ ఉంటారు. కోమా ఏమో మన లియో అలాగే మన కసాయి మీదకి లేజర్ బీమ్ ని గురి పెడతాడు. ఇదే టైంలో మోర్లీ వచ్చి కోమాని పట్టేస్తాడు. అక్కడికి కార్సు వచ్చి సాబో కీస్ని ఇచ్చాడు, ఇక్కడి నుంచి వెళ్లిపోదామని చెప్పడంతో మోర్లీ కోమాని తీసుకుని అలా భూములకి వెళ్లిపోతాడు. అక్కడేమో ఉన్న మిగతా దేశాలకు సంబంధించిన రాజులు అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే అక్కడే పాతుకుపోయిన చార్లెస్ ని చూసి వాళ్ళ తండ్రి అయ్యో నా కొడుకని బాధపడుతూ ఉంటాడు. కింగ్ కోబ్రా 5 ఎల్డర్స్ ని నేను ఇంకొకసారి మాత్రమే అడుగుతాను, డి అంటే అర్థమేమిటి? కానీ ఎల్డర్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎల్డర్స్ కోబ్రాతో ఇలా మాట్లాడుతున్న టైంలో స్టెప్స్ ఎవరో ఎక్కుతున్నట్టు శబ్దం రావడంతో అందరూ ఒక్కసారిగా పైకి చూస్తారు. అక్కడ ఉన్నది ఎవరో కాదు, ఈము. అయితే ఎల్డర్స్ ఈము సమాతో అలాబాస్టాకు చెందిన కింగ్ కోబ్రా ఇంకా ఇక్కడే ఉన్నాడు అంటే అది విన్న కోబ్రా అతను ఇప్పుడు ఈము అన్నాడా? కోబ్రా ఆశ్చర్యపడడం చూస్తే ఈము గురించి మేబీ కోబ్రాకి తెలిసే ఉండొచ్చు. అందుకే కోబ్రాకి ఎలాగో ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి ఈము తన పవర్ ను చూపించడానికనే అక్కడికి వచ్చి ఉండాలి. అరే మాట్లాడరా మాట్లాడరా, అరే మాట్లాడరా.